హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఇదేంటి ఫ్రైడ్ రైస్లు, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్. ఇది రెస్టారెంట్ స్టైలు, కాకపోతే తెల్లగా చికెన్ కనబడతలేదు ఇట్లా. ఇది చికెన్ ముక్కలే, కాకపోతే తెల్ల ముక్కలు కనిపిస్తలేవు. ఎందుకంటే తెల్లగా ఉన్నాయి, మొత్తం అన్నంలో కలిసిపోయినాయి. స్పైసీ లేకుండా అని చెప్పినాం, మళ్ళీ మంచూరియా టైప్ వద్దని చెప్పినాం. ఈసారి నార్మల్ టైప్ ఎట్లుండో చూద్దామని చెప్పి చూసినట్టు రెస్టారెంట్ స్టైల్ ఇది కూడా. ఇది నార్మల్ స్టైలు, నార్మల్ బయట దొరికేది. ఇది నూడిల్స్, చికెన్ నూడిల్స్. ఇది కొంచెం ఎర్రగా ఉంది. చికెన్ కూడా అంత పెద్దగా ఏం రాలే. దీనిలో పిండి పదార్థం లాగా వచ్చింది. ఇది ఒక బొక్క పిండి పదార్థం, మధ్యలో చికెన్ ముక్క. దీనినేమో చికెన్ ముక్క. ఇది ఒక చికెన్ ముక్క, మిరియాల పొడి, ఒక చికెన్ ముక్క తిన్నాం. ఇది మస్తు సాఫ్ట్ ఉంది చికెన్, మొత్తం చికెనే. దీనిలో పిండి ఏం కలపలే. అది అదే వచ్చింది, పెరుగు వచ్చింది, నంచుకుంటూ తినాలి. అయితే మేము తీసుకున్న తిండిపోటీ, అంటే మేము తీసుకున్న టోర్నమెంట్ లో భాగంగా ఈ తిండిపోటీ నడుస్తుంది. ఇది ఎన్నో తిండిపోటీ? 5 ఆల్రెడీ అయిపోయినాయి, 6వది ఇది. 5 ఇట్లా 2 నేను గెలిచినా? నువ్వు ఒకటే గెలిచినావు, నేను 4 గెలిచిన. ఓకే, ఇంకా 2 గెలిస్తే అయిపోతుంది అంతే. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా 2 గెలిస్తే వర్ష 5,000 రూపాయల గిఫ్ట్. 11 తిండిపోట్లలో 6 తిండిపోటీ గెలిచిన వాళ్ళు గెలిచినట్టు. నేను 4 మళ్ళొకసారి చెప్తున్నా. తిండిపోటీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్ అనమాట. 600 గ్రామ్స్, 400 గ్రామ్స్, మొత్తం 1 కేజీ. 1 కేజీ పెట్టుకున్నాం. ఈ 1 కేజీ ఖతం చేయాలి. ఇది బావ నిర్ణయించిన తిండిపోటీ అనమాట. లాస్ట్ టైం నేను పెట్టిన అప్పుడు టాస్క్ లాగా పెట్టింది అనమాట. బావ అయితే టాస్క్ లాగా అస్సలు పెట్టాడు. ఎందుకంటే నేను ఆస్వాదించుకుంటూ తిని నేర్చుకో కొంచెం. ఎట్లా గెలిచినావు కదా, ఓకే అంటే అట్లా అని చెప్పి ఏం కాదు. జరుగు కొంచెం తాకుతాను. ఎందుకు బావా, ఉల్లిగడ్డలు అయిపోవాల్సిన అవసరం ఉందా లేదా? కొంచెం కంఫర్ట్ లేదేంది ఉల్లిగడ్డలు? కంఫర్ట్ వాషింగ్ మిషన్ మీద తేవన్నా. చాలు జోక్, పండలేదు ఇంకా. అయ్యో, ఎండలో పెడతాం, పండుతుంది. ఓకే వాళ్ళకి పంచిలే. వాటర్ గింత అయిపోయినాయి, గంత అయిపోయినాయి అనొద్దు. ఓకే, ఏమైపోవాలి చెప్పు మరి. ఏమైపోలే, ఇగో నూడిల్స్ అయిపోలే, ఇది ఫ్రైడ్ రైస్ అయిపోలే. అయిపోవాల్సిన మొత్తం ఒకటే టాస్క్. దీనిలో 2 టాస్క్లు ఏం లేవు. 2 టాస్క్లు ఏం లేవు. మొత్తం నేను పెట్టే తిండి పెట్టుకో, నా ఇష్టం. నువ్వు ఫస్ట్ ఎట్లా అనుకుంటాను? ఓకే రెడీ. నువ్వను. నేను ఆల్రెడీ 4 గెలిచినా కదా, కుళ్ళు. ఈ 11 తిండి పోటీలకు గాను నేను 2,500, బావ 2,500 పెట్టిండు. ఎవరు గెలిస్తే వాళ్ళకు 5,000 రూపాయల గిఫ్ట్ రాబోతుంది. రెస్టారెంట్లో కదా, బాస్మతి రైస్తోని చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది. టేస్ట్ బాగుంది. ఇంకా వీటిలో కొన్ని ఇట్లా చికెన్ పీస్ లేదు, ఉట్టిదే పిండి పదార్థం. రెస్టారెంట్లో ఎక్కువ పైసలు పెడతాం కాబట్టి వాళ్ళు మంచి క్వాలిటీ ఇస్తారు కదా. నాది రైస్ కంప్లీట్ అయ్యి నూడిల్స్ దగ్గర కట్టేసిన.
బాగా నూడిల్స్ కంప్లీట్ చేసింది. నాకు రైస్ ఇష్టం, బాబాకు నూడిల్స్ ఇష్టం. లేదు నాకు నూడిల్స్ అసలు ఈసారి అస్సలు ఇష్టం లేదు. ఎందుకు మంచిగా లేదు అంతా. నూడిల్స్ తర్వాత తింటే తినలేము, అందుకని మధ్య తిన్నా. పిండి కలర్ పిండి పిండే, అందుకని ఇది బిత్త తొక్కడు వదిలేస్తానా వెళ్ళగాక. తినాలంటే తినచ్చు, అది కూడా ఏం కాదు. ఈజీగా గెలవడం జరిగింది. నాకు ఇష్టమైన తిండి పోటీలో నేను ఈజీగా గెలవడం జరిగింది. నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి అప్పటి నుండి, సైలెంట్ పెట్టిన వరదాకా. నేను ఇంకా అయితే ఇందులో కారం వేపియలేదు బావ నువ్వు? కారం వేపియలే, అవును. అజినోమోటో కారం తినలేదు, ఈ రెండిట్లో లేదు. ఎందుకంటే నాకు సంబంధించినట్టు చేయించుకున్నా. అది టేస్ట్ లేదు, కారం లేదు. మరి టేస్ట్ నాకు అనిపించింది, నవ్వుతాంటే సపరేట్ అంటే టేస్ట్ అనిపిస్తా ఉంటుంది నీకు, అట్నే సపరేట్ కావాలంటే ఇటు అంటనే అనుకంతే. నూడిల్స్కి అట్లనే తింటారు మరి, నూడిల్స్ ఏది ఉండదు నూడిల్స్లో. టేస్ట్ అంటే మరి కారం అజినోమోటో అయితే అప్పుడు మంచిగా అనిపిస్తుంది, కానీ లేకుండా మంచిగా అనిపించేది. మొత్తానికి 1 kg కథం చేసాం. 600 grams ఇది చికెన్ ఫ్రైడ్ రైస్, ఇంకా 400 grams, అంటే ఇది ఎక్కువనే వచ్చింది. నూడిల్స్ కానీ తీసి పక్కన పెట్టినాము, అంత మొత్తం తినలేము. ఒక ప్యాకెట్ మొత్తం తినాలంటే కూడా కష్టమే కదా, అంటే ఇది తినే అది తినాలంటే కష్టం. ఒకటే అయితే ఏదైనా ఈజీగా తింటాం, ఇది తింటాం. కానీ మేము ఈ మైదా పిండి అంటే ఈ ఇదేంటిది నూడిల్స్ కొంచెం తక్కువ తింటాం, ఎక్కువ తిండి బొట్టెలలో కూడా ఎక్కువ పెడతలేము నూడిల్స్ మైదా పిండితో కదా. మైదా పిండి సంబంధించి చాలా వరకు తక్కువ చేస్తాం. రైస్ బాగుంది మంచిగా, ఆ చికెన్ కూడా మంచిగా ఉడికింది, అందులోనే ఎగ్ రావడం, క్యారెట్ రావడం, అదంతా సూపర్ ఉంది. బాస్మతి రైస్ తను చేసింది కాబట్టి మస్తు నచ్చింది. ఈ నూడిల్స్ కొంచెం ఇబ్బంది అనిపించింది. మొత్తం తినాలా బావ? ఇక తిను, అయిపోవాలి కదా ఎట్లయినా. మొత్తానికి నేను విజయం సాధించడం నీకు ఎట్లా అనిపించింది? రెండో విజయం, మూడో విజయం? ఇది రెండో విజయం. నువ్వు 3, 4. ఓకే, ఏం కాదు. అన్ని సీరియల్ గెలవదు, ఇక అయిపోయింది. ఇక వర్షది అయిపోయింది మొత్తం. నేనే చూసారు కదా, ఈజీగా తినేసిన. వర్షకి ఇంతసేపు తింటుంది, అసలు టైం పెట్టుకొని తినాలి. నెక్స్ట్ నేను అనుకున్నా రైస్ వడ చేసి టక్కున నూడిల్స్ తినాలి అని అనుకున్నా. నూడిల్స్ దగ్గరికి వచ్చినాక బండి కదులుతలేదు అస్సలే. నూడిల్స్ అసలు తినలేము, అసలు నూడిల్స్ తినాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. మళ్ళీ 400 grams బొక్కే వచ్చింది, వాళ్ళు మొత్తం బొక్కే ఉంది, కర్ర ఇది నాకు కూడా 2 బొక్కలు వచ్చినాయి. దానిలో ఏం ముక్కలు వేరే, ఇట్లాంటి బొక్కలు 2, 3 వేసిళ్ళు, చికెన్ లాగా అట్లా ఫీల్ ఇచ్చిళ్ళు అంతే. బయట తీసుకునే నూడిల్స్ అట్లా. దీని వల్ల తెలిసింది ఏంటంటే కొంచెం పైసలు ఎక్కువైనా మంచిది. రెస్టారెంట్ ఫుడ్ టేస్ట్ ఉంటుంది, ప్లస్ కొంచెం హెల్దీ వేలా మిరియాల పొడి అవన్నీ వేసి చికెన్ కూడా మంచి ఉడికిచ్చి, ప్లస్ అందులో ఏం పిండి పదార్థం అది ఏమి వేయకుండా ఒరిజినల్ చికెన్ ఇచ్చారు, చికెన్ పెట్టారు. అదే ఇదైతే ఈ పిండి రావడం ఇట్లా అవుతుంది. అసలు అయితే మంచిగా ఉంది, బాగుంది. కాకపోతే బాగా గెలవడమే నాకు కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇంకొక 2 అడుగులు వేస్తే అయిపోతుంది అబ్బా అనేసి అని అనుకుంటే ఇంకొక అడుగు వెనకకి వేయాల్సి వస్తుంది. ఒక అడుగు వెనకకి సరే, నెక్స్ట్ మళ్ళీ నేను డిసైడ్ చేసిన ఫుడ్ ఉంటుంది కదా, అప్పుడు నేను ఖచ్చితంగా చూసుకుంటా.
5,000 గిఫ్ట్ తిండి పోటీలో భాగంగా మొత్తం ఎవరు ముందుగా 6 విజయం సాధిస్తే వాళ్ళకి అంటే గిఫ్ట్ రాబోతుంది అనమాట. 6 విజయాలు ఎవరి అయితే వాళ్ళు. వర్షం 4 గెలిచింది, నేను 2 గెలిచిన. నేను ఇన్ని రోజులు బట్టి 1 గెలిచిన. వర్షం 4 ఉన్నప్పుడు నేను అయిపోయింది అనుకున్నా, కానీ నేను కూడా పోరాడచ్చు ఈజీగా. ఈ మధ్యలో కొంచెం తక్కువ తింటానా, ఏమనుకోకండి. నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఏం బాధపడొద్దని కోరుకుంటానా. నేను కూడా ప్రయత్నిస్తున్నా. కొంచెం ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా ఎప్పటికి తాకుతా కొంచెం తింటాను అన్నట్టు. అందుకనే బాగా టక్కన ఒకసారి తింటలేను. ఈరోజు మళ్ళీ 1 kg తిన్నా. కొంచెం అయినా అరుగుతుంది, నాకేం ప్రాబ్లం లేదు. కొంచెం కడుపు తినాలంటే తింటా, కానీ అదే పొట్ట తగ్గియాలి అనుకుంటున్నాను అన్నట్టు. మళ్ళీ ఫుల్ ఆకలితో ఉన్నాం అసలు. ఇప్పుడైతే ఎప్పుడెప్పుడు తిందాం అన్నట్టు. అవును, అరిటాకులో తింటే అసలు ఆ ఫీలే వేరు కదా. మొత్తం ఇప్పుడు మనం ప్లేట్ లో పెట్టుకొని తిన్న ఫీల్ వేరే అనిపిస్తుంది, ఇట్లా అరిటాకులో మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఇటు పక్కన నువ్వు ఉండే ఇబ్బంది అనిపించింది నాకు. ఇట్లా చెయ్యి ఇట్లా అనాలి, కానీ నువ్వు ఎక్కడ బాధపడతావో, ఎక్కడ దెబ్బ తాకుతుందో, మనకి బాధ అవుతుంది అని చెప్పి ఉద్దేశంగా నేను ఇట్లా పట్టుకొని తిన్నా. జోకే ఇది. అవును, నువ్వు చూడు కావాలంటే వీడియో ఎడిటింగ్ చేసావు. నేను కరెక్ట్ గానే కూర్చున్నా. చూడు తిరిగి ఇటు కూర్చోవాలి, కానీ నువ్వు ఏం చేసావు ఇట్లనే కూర్చొని కదా చేయాలి. నువ్వు ఇటే కూర్చో ఓకేనా. ఇటైతే నీకు చెయ్యి ఒకసారి అటు ఎప్పటికీ అనుకున్నాం, ఎందుకంటే ఒకటే దిక్కు కూర్చుంటే అది మంచిగా అనిపేది. ఒకసారి అటు ఒకసారి ఇటు కూర్చుంటే అదొక ఫీల్ మంచిగా ఉంటది అని చెప్పి. అయినా నువ్వే గెలిచినావు కదా. ఇప్పుడు ఒకవేళ నేను దొబ్బేస్తుంటే లేట్ అయింది కావచ్చు, ఇంకా అంటే నువ్వు సగం తిన వరకు అది అయిపోదు కావచ్చు. జోకే జోకుదాం, దాన్నే ఉంది. ఎవరిదాకా అంటే కదా ముందే నాకు టెన్షన్ అయింది. ఆ టెన్షన్ అవుతుంటే అన్ని పంచులు వేస్తాను అన్నట్టు. ఇప్పుడు పంచులు అన్ని బంద్ అవుతాయి. ఇక నేను 4 గెలిచిన ఉత్సాహంలో ఒక 10K పోయింది. 4 అన్ని చిన్న పెట్టి 4 ఇట్లా ఈ పెద్ద ఈ కాంచెలు వస్తాయి. ఇక చిన్న పెద్ద కాదు. ఒక్కసారి ఇది అయిపోయేదాకా నేను బాగా తింటా అనుకుంటానా. ఈ తిండి పోటీ అయిపోయేదాకా అప్పుడు తెలుస్తుంది. ఆగు నెక్స్ట్ టైం వర్షకి నచ్చిన తిండి పోటీ. అదే స్వీట్ ఒకటి డిసైడ్ చేసే తిండి పోటీ నచ్చినాయి అని అంటే అన్ని ఇప్పుడు అన్ని నచ్చినాయి అంటే తినడం. అయితే స్వీట్ ఒకటి వద్దని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. ఇది ఒక్కసారి స్వీట్ వద్దు, తర్వాత సారి చూసుకున్నాం. ఎందుకంటే దగ్గు కొంచెం ఇంకా దగ్గలేదు, నాకు కొంచెం దగ్గు లాగా ఇట్లా అనిపిస్తుంది కొంచెం. చలికాలం అన్ని రోజులు ఇంకా మా ఆయన గింతే అట్లా పొద్దుట ఎక్సర్సైజ్లు అని అవని ఇవని. అసలే నేను ఈ స్వీట్లు అస్సలు తినా, అట్లాంటి స్వీట్ పెడతానని నాకు భయం అవుతుంది. అదొకటి. అది ఈ చలికాలం అన్ని రోజులు చలికాలం అందరూ జాగ్రత్తగా ఉండండి, మంచిగా రగ్గులు కప్పుకొని పడుకోండి. మేము పాతకాలంలో అయితే మంట వేసుకునేది, మంచిగా మంట దగ్గర కూర్చునేది. కానీ ఇప్పుడు ఆ మంటలన్నీ మాయమైపోయినాయి. ఏం లేదు, కట్టెలు దొరుకుతలేవు. మంటలు మాయమైపోయినాయి కదా. పొయ్యి దగ్గర నీళ్ళు ఆగి పెడితే నీళ్ళ దగ్గర పోయి కూర్చుంటది. ఇప్పుడు గీజర్ లేనా, ఇప్పుడు ఏంది లేకుంటే ఇది కొప్పర్లు అవి వేస్తాలు. అంటే తాతలు ఉంటారు కదా, తాతలు ఖచ్చితంగా మంట పెట్టేది, ఆ మంట దగ్గర పోయి కూర్చునేది. మళ్ళీ ఇప్పటి పిల్లలకు అసలు ఏం పనులు తెలియదు. నేనైతే ఖచ్చితంగా పొద్దుగాల వాళ్ళే పాలకు పోవాలి, ఒక ముంత పట్టుకొని. మీరు ముంత మేము చెంబురు అట్లా అంటాం. చెంబును దొడ్డికి పోయేదాన్ని చెంబట్టుకపోతే. నేను ఇప్పుడు ఏమన్నా చెంబనన్నా గిలాస పట్టుకొని పాలకు పోతాం మేమైతే. ఎందుకంటే మీరు చెంబడి తెచ్చుకుంటూ కావచ్చు, కానీ మేము ఒక గిలాసెడ్ పాలు తెచ్చుకునేది. ఇప్పుడు 80 రూపాయలు లీటరు మీరు చెంబడి తెచ్చుకుంటారంటే నాకు గుర్తొచ్చింది. అంటే ఫస్ట్ అప్పుడు 3 రూపాయలు అవి. స్టార్టింగ్ లో మా అమ్మమ్మలకే మస్తు ఆవులు ఉండే, అవే మస్తు పాలు ఇచ్చేది నా చిన్నప్పుడు. నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా పోయి పాలు తీసుకురావాలి. ఇంత డబల్ రొట్టె తెచ్చుకొని తినేది. స్కూల్కి పోయే ముందు మంట దగ్గర మాత్రం ఖచ్చితంగా కూర్చునేది. అంటే స్కూలింగ్ 9కి కదా, 8కే లేచి పోతా, లేకపోతే 7కే లేస్తా అనేది లేదు. స్కూల్ ఉన్నా లేకపోయినా గదే 6 గంటలకు లేవాలి ఖచ్చితంగా. మా డైలీ రొటీన్ అట్లా ఉండేది. మంటేయడానికి మేము సొప్ప కట్టెలు వాడేది. ఇప్పుడు మొక్కజొన్న సొప్ప ఉంటది కదా, ఆ కట్టెలు స్టార్టింగ్ వాడితే మంచిగా ఎచ్చగా కదా తాకునేది, తక్కడగా మండుతా ఉంటది. ఎడ్లు తింటాక వదిలిపెడతాయి, అంటే ఆ సొప్ప అంతా వదిలిపెడతాయి. అవి తీసుకొచ్చి మంట కాడేసుకొని సరి కాకుండా కూర్చుంటే మస్తు అనిపించేది. మా సైడ్ ఎక్కువ పప్పులు పండుతాయని చెప్తా కదా బాబా. కందిది కట్టె ఉంటది కదా, అదే తొగరి పప్పు కట్టె, ఆ కట్టెతోని పెద్ద పెద్ద మొద్దులు పెట్టేది. ఆ మొద్దు పెడితేనే ఎక్కువసేపు మంట ఉండేది, చలి కాచుకునేది. ఆ ముచ్చట్లు ఏం పిల్ల బడి పోయొచ్చినావా అది దాని తాతలు సరదాగా మాట్లాడడం అదంతా ఉండేది. అదంతా వేరే అసలు. ఈరోజు ఒక్కరోజు బడికి పోకపోతే ఆ తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు, అయ్యట్లు అందరు బడికెందుకు పోలే వాళ్ళు అడుగుతారని అయితే సపదాగా పోయేది. అప్పిద్దామని పిల్లలు బడి పోకుంటే ఇంట్లో నుండి బయటికి రారు, వాళ్ళు కనబడతారు. ఫోన్ టీవీ ఇవన్నీ అవుతుంది. ఇంకా మా వాళ్ళంటే క్రికెట్ ఆడని అదని దెబ్బకి ఇంటికాడంటే డాడీ
కరాటే ప్రాక్టీస్ చేపిస్తాడు, క్రికెట్ ఆడిపిస్తాడు, వాళ్ళ స్కూల్కే పోతాడు. ఇప్పుడు ఏదైనా పేరు చెప్పి తప్పిస్తే మా వాళ్ళు అయితే అట్లా అనేది, అందుకని దెబ్బకి స్కూల్కి పోయేది అనమాట. ఇది సరదా తిండి పోటీ. బావ 2 గెలవడం జరిగింది, నేను 4 గెలిచిన. ఆ బావకు ఆ కౌంట్ పెరగకుండా నేను చూసుకొని నెక్స్ట్ ఖచ్చితంగా గెలవాలి. మరి ఏమేమి ఫుడ్ ఏందనేది డిసైడ్ చేసుకొని నెక్స్ట్ తిండి పొడితో మేము ముందుకు వస్తాం. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ అంటే నువ్వు ఎన్నిసార్లు అవి డిసైడ్ చేస్తావు? అంటే నువ్వు ఎన్నిసార్లు నీకు నచ్చింది పెట్టేది ఉంది ఇంకా? ఎందుకు అంటే ఇప్పుడు లెక్కలు, ప్లాన్లు, దానికి స్ట్రాటజీ ఏంటిది ఏందనేది చూస్తుంటావా? 6 అయిపోయినాయి కదా, అంటే ఇంకా 5 ఇంకా తిండి పొడిలు 5. ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ నువ్వు, నేనే నెక్స్ట్ డబ్బులు 2 గెలిస్తే ఇక పెట్టుడే లేదు. 6వది 7వది నేను, అంటే నేనే డిసైడ్ చేసి ఎక్కువ ఉంది అన్నట్టు. ఓకే ఓకేలే, ఓకే థ్యాంక్ యూ. ఏమో లెక్కలు.